శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురు శ్రీమన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్ మహామరంగండి శ్రీరంగాచార్య పండితం శ్రీమద్ అభినవ వ్యాసం కందాడ వంశసంభవం శ్రీమద్ అప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌద్వౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యమస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఒక చిన్న ప్రార్థనతో ఇవాళ రంగప్రవేశం చేద్దాం. టీకేవి ఆర్పి నకులుని రంగప్రవేశం. ధర్మ భీమ అర్జునుల విషయాన్ని మనం చెప్పుకున్నాం. నకుల సహదేవులకు వచ్చే ముందు ఒక చిన్న ప్రార్థన చెప్పాలి మీకు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నాం, సైన్స్ చదివిన వాళ్ళు, మరొకటి చదివిన వాళ్ళు రకరకాల టాపిక్స్ తీసుకుని పేరు మాత్రం ఆధ్యాత్మికంగా ఉంటున్నాయి, చెప్పే విషయాలు చాలా కటువుగా ఉంటున్నాయి. ఉదాహరణకి రాముడనే పాత్ర ఎక్కడా లేదు. అక్కడ బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు, అతని పేరు చెప్పాను, నాకు సరిగ్గా నోటి తిరగలే, దాంట్లో ఋష్యశృంగుడనే మాట మాత్రం వచ్చింది. అక్కడ బౌద్ధుల మఠాలన్నీ కూడా ఆంజనేయ స్వామి తగలబెడితే ఒక బుద్ధుని విగ్రహాన్ని మాత్రం రాముడని, విష్ణువని, శివుడని ఇలా మార్చారు. అక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. మరి శ్రీమద్ రామాయణం ఏం కావాలండి, మిగిలిన పురాణాలు ఏం కావాలి? అదే పద్ధతిలో కుంభమేళ మరొకటి, వాళ్ళు ఎక్కడో ఇంగ్లీషు వాళ్ళు మరొకళ్ళు రాసిన చరిత్రల దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి చెప్పుకుంటున్నారు తప్ప, మరి వీటన్నిటికీ కూడా పురాణాల్లో ఉన్నాయి ఆధారాలు. నారద పురాణంలో ఉన్నాయి, హరివంశం లేదా స్కాంద పురాణము, పద్మ పురాణము, విష్ణు ధర్మోత్తరం, అన్నిటికీ మూలమైన ధర్మ సూక్ష్మాల్లో ఉన్నాయి. వాటికి కూడా మూలమైనటువంటి ఉపనిషత్తులలో, వేదాల్లో ఉన్నాయి. ఒక ఆవిడ పాపం ఇంటర్వ్యూ వచ్చేది, అది ఆడవాళ్ళకున్న హక్కుల మీద మాట్లాడుతూ, పేరు నేను చెప్పని నాకు తెలియలేదు, వాళ్ళ నాన్నగారుట కృష్ణ యజుర్వేద ఘనపాఠిట. కానీ వీళ్ళ అబ్బాయికి మాత్రం వేదం చెప్పలేట. ఆయన మామూలు కాలేజీలో చేర్చారు, ఎడ్యుకేషన్. ఇప్పుడు పంచసూక్తాలు లాంటివి చెప్తున్నారట. ఎందుకు అంటే వేదం చదివారు కానీ వేదం వల్ల ఉపయోగం ఏం లేదండి. సమాజంలో ఉన్న సమస్యలు బోళ్ళు ఉంటే దాని వేదం ఎవరు చెప్పట్లేదు, ఏమను అని కోపడితే ఎలా కోపడితే తెలియటం లేదు. సో వేద సూక్తాలను అంతే. కానీ విషయం తెలవాలంటే మీకు రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి చదివితే మాత్రం విషయాలు తెలుస్తాయి. 10 మంది ఎలా పోయారు. మరి వీటన్నిటికీ మూలం వేదం కాదమ్మా అంటే వేదములని ఎంత చులకరగా చేశారో చూడండి. మరి వాళ్ళ నాన్నగారు ఏమిటి, బాగా మామూలు మాట, ఘనాపాటి, వేదాన్ని అపోసన పెట్టినవారు. ఒక్కసారి వాళ్ళ దగ్గర కూర్చుని సమాజానికి ఉపయోగించే పద్ధతిలో ఎన్ని వేదమంత్రాలు ఉన్నాయి, వాటి వ్యాఖ్యానం ఏమిటని అడిగే ప్రయత్నం చేశారా ఎవరైనా? లెక్కల మాస్టర్ని ఉండి నేను మామూలు వాడిని సంతాన గోపాలాచార్య గారు చెప్తుంటే విని అవి ఎక్కడుందో వెతుక్కుంటున్నప్పుడే వేదంలోంచి మామూలు బుద్ధికే ఒక 4000 వేదవాక్యాలు నిత్య జీవితంలో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించింది, సైంటిఫిక్ థింకింగ్ సంబంధించింది, ఇలాంటి బోల్డ్ని దొరికాయి దాంట్లోనూ. అంచేత మనం ఎంతసేపు కూడా ఒకటి నమ్ముతాము, మిగిలిన అబద్ధం అంటున్నాం. అంటే ప్రతిదాన్ని కూడా ఈ స్కేల్లో పెట్టి చూస్తున్నాం, దురదృష్టం. అంచేత మీకందరికి ఒక సూచన, ఇక్కడ చెప్తున్నది శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమాలకి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ చెప్పటం లేదు. అందుకనే ఏది చెప్పినా మూలం ఫలానా, వేదమంత్రం ఫలానా, ఫలానా పురాణం, ఇది చెప్పడానికి కారణం ఏమిటి? నేనేదో ఆ గ్రంథాలు చదివాని చెప్పడం కోసం కాదండి. మీరు అడిగితే దానికి మూలం ఎక్కడుందో చెప్తే కనీసం చూస్తారు కదా అది వెళ్ళి. అదే ఆధారంగా ఇతర దేశాల వాళ్ళు ఎలాగా మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళంతా కూడా రాయించుకుని వెళ్ళారు. మరి గమనించండి, వాళ్ళు చెప్తే మీకు శాస్త్రం, మన వాళ్ళు చెప్తే అక్కర్లేదు. దురదృష్టం అది.
సంతోషం. ఎంత గుర్తింపు వచ్చింది ఏమో నాకు సంబంధం లేదు. అక్కడ ఏకంగా ఇలాంటి వాటికి ఉపన్యాసాలకి సంస్కృతంలో రామాయణం చెప్తూ, ఆ సంస్కృత రామాయణం అంటే బుక్ ఎక్కడ దొరకదా, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇంగ్లీష్లో కామెంటరీ వేశారట. అందుకని ఆ శ్లోకం చూశారు, బాగుంది, సంతోషం. దాంట్లో భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయులు ఉన్నాయి. వీళ్ళకి అన్ని ఇంగ్లీష్ వాళ్ళు దొరికే పాపం. చోష్యం అంటే లేఖ్యం అంటే దొరకలే. అంటే ఏమిటి? చోష్యం అంటే జుల్లి తాగేది, జురుకుని తాగేది. లేఖ్యం అంటే అది ఏమన్నా తెలియదు. అంటే పచ్చళ్ళు అనమాట, నాకి తినేవి లేఖ్యములు. లియా నాలుగుతో చూసుట. ఇది దానికి అర్థం తెలియక ఇట్ ఈస్ నైదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఇన్ బిట్వీన్ స్టేజ్. ఇలాంటి వాళ్ళకి గంట లోపల 5,000 కనిపిస్తే వ్యూయర్లు, దాంట్లో 370 మంది లైకులు కొట్టారట. నమస్కారం, మాకు అలాంటిది అవసరం లేదు. మేము ఉన్నా, రేపు పొద్దున మేము వెళ్ళిపోయినా జ్ఞాపకం చేసుకున్నాం. విన్న వాళ్ళల్లో ఒక్కళ్ళు ఇది బాగుందని మీరు ఇంకోళ్ళకి చెప్తే, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు, మూలాలు వెతుక్కుంటారు అనే భావంతో మాట్లాడుతూ సమయం కొంచెం 5 నిమిషాలు దాటి తీసుకున్నాను, క్షమించాలి. ఇక విషయంలోకి వస్తాం. అన్నట్టుగా మళ్ళీ మొన్న ఎవరో ఫోన్ చేసి అడిగారు, ఏమండి ధర్మరాజు పొరపాటు చేశాడు కదా జూదవాడి, ఆ జూదం వల్ల ఇంత నష్టపోయాడు కదా, మళ్ళీ ఎందుకంటే జూదం గురించి అంత గొప్పగా చెప్తారు అంటే, జూదం వల్ల ఆడితే ద్రౌపది అనే అవమానం కూడా వేదంలో ఉందా? ఇది ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఋగ్వేదంలో అక్షసూక్తం అని ఉంది. ఇది పాండవులకి ద్రౌపదికే కాదు, మన నలమహారాజుకి దమయంతికి వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి వర్తిస్తుంది. ప్రావేపమా బృహత్ మాదయంతి ప్రవాతేజ ఇరిణే వర్తమానా. ఋగ్వేద మంత్రం ఇది, అక్షసూక్తం. బృహత పెద్దవి, విభీతక వృక్షం అని చెప్పి, అంటే ఒక రకంగా మర్రి చెట్టు లాంటిది, అది పగడ చెట్టు లాంటిది. ఆ చెట్టు నుంచి తయారు చేసిన కొమ్మల్లోంచి ఈ పాచికలు తయారు చేస్తారు. విభీతకము. రాక్షసమర్రి అని కొందరు అంటారు. ఇది విభీతకం, లేదు చండ్ర, ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి. విభీతక వృక్షం నుంచి, ఆ కట్టె నుంచి తయారైనవి ఈ పాచికలు. ఇరిణే వర్తమానం. ఇరిణం అంటే జూద పాచిక ఆడేది, జూద ఫలక ఉంటుంది కదా, దాని మీద వర్తమానానం అంటే పాచికల బల్ల మీద తిరుగుతుండేవి. ఎలా తిరుగుతాయో ఎలాగో మనకి తెలియదు. అలాగా ప్రావేపాహ, నిరంతరం వేపనం చెందుతుంటాయి. ఒక్కొక్కడు వేసే విధానానికి ఆ కదిలే విధానంలో తేడా ఉంటుంది. ప్రావేప మాదయంతి, మాం మాదయంతి, నన్ను చాలా బాగా మత్తెక్కిస్తాయి. ఆ ధ్వని వింటే చాలు నాకు ఒళ్ళు పులకించిపోతుంది. గుర్రపందాల వాళ్ళకి అలవాటైపోతే గుర్రపు పాదాల చప్పుడు ఎక్కడి మీద అబ్బా గుర్ర అని పెడతాడు వాడు అక్కడికి. అదనమాట లక్షణం. ఒకప్పుడు డిస్కో డ్యాన్స్కి వాడికి అలాగే ఉండేది. ఎవడో బయట వినిస్తుంటే పూజ కూడా మనిషి పరిగెత్తుండేవారు అక్కడ డిస్కో డ్యాన్స్లో. అక్కడ కొన్ని చోట్ల ఊరేగింపులో డిస్కో డ్యాన్సులు ఉంటే దానికోసం అర్చక స్వామి డ్యాన్సులు చేస్తుండేవారు. ఈ మధ్యన మాలా పరివర్తన అనే కార్యక్రమం ఉంటుంది. అంటే అమ్మవారికి అయ్యవారు అక్కడ డ్యాన్సులు చేస్తారండి. ఏమిటో డ్యాన్సులు? అది నార్త్ ఇండియాలో ఉన్న సాంప్రదాయం దేవాలయంలోకి తెచ్చారు జాగ్రత్తగా, కర్మ. అలాగే మాదయంతి. అంతేకాదు, అంటే జయాపజయముల సంబంధం లేకుండా హర్షశోకాలకు అతీతంగా ఉండేలాగా జూదరులని జాగ్రత్తగా జాగరణ చేయించేవి. జాగృతి ప్రధ్యాతైవ అపశ్యన్ ప్రదీప్తాన్ తత్ర అవన్నీ కూడా ఎలాంటివో తెలుసునా? ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజిత. విభీతక వృక్షమా, జూదాలాడేవాళ్ళని నానా ఇబ్బంది పెడుతుంటారు. సోమస్యేవ మే జవతస్య భక్షే విభీతకే జాగృవి. జయాపజయాలు సంబంధం లేకుండా హర్షశోకాలకు అతీతంగా జూదరులందరినీ కూడా రాత్రిలంతా కూడా జాగరణ చేయించేవి ఈ పాచికలు. మహ్యం అజచ్చదన, నన్ను మత్తెక్కిస్తుంటాయి. మౌజవత్య
ఇది ముంజ పర్వత సంబంధమైన భక్ష. ముంజ పర్వత సంబంధం, ఆ పర్వతాల్లో చండ్రకర్రలు ఎక్కువ ఉంటాయి. అలాంటిది భక్ష, పానీయంలాగా. అక్కడ ముంజ పర్వతాల్లో దొరికే పానీయము కాస్త పుచ్చుకున్నా మత్తెక్కుతుంది. ఈ పాచికలు కూడా అలాంటివే. అంచేత మీరు నలచరిత్రలో చూడొచ్చు. విభీత వృక్షాన్ని చూసి, చండ్ర చెట్టును చూసి నలుడు ఒక కొమ్మ విరగొట్టమంటాడు ఋతుపర్ణుణ్ణి. విరగొడితే కొమ్మ కింద పడితే ఆ కొమ్మకేసి ఇలా చూచి ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి, ఎన్ని పువ్వులు, ఎన్ని శాఖలు చెప్పాడు. ఋతుపర్ణుడు లెక్కెట్టాడు పని కట్టుకుని. కరెక్ట్గా సరిపోయింది. అదేమిటన్నాడు, ఏం లేదయ్యా, దీన్ని పాటీ గణితం అంటారు. అది అంటూ నిధిని, నువ్వు అక్షములకి నిధివి కదా, నాకు అక్షసూక్తం నేర్పు, నేను పాటీ గణితం నేర్పు. పాటీ అంటే తెలుగులో వాడతామండి. నువ్వు ఏ పాటి వాడివి అంటారు. ఎక్కడది పాటీ శబ్దం? పాటీ అంటే కొలత, వాల్యూమ్, ఘనము. అంటే చూసి చూడగానే ఇంత ఉంది అని చెప్పడం. ఈ పాటీ గణితం కంసాలకి బాగా తెలుసును. ఎలాగో తెలుసా, నగ తీసుకుంటారు అలాగే చేతితోటి. 2.5 తులాలు ఉందండి అంటాడు. దాంట్లో ఇంకా వేయలేదే అంటే పాత వాళ్ళు అలా ఉండేవారు. అది పాటీ గణితం అంటాను. అలాంటిది ఆ విభీత వృక్షమా, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటావు అంటాడు. అని ఒక్కటే కోరిక కోరాడు. ఏ కారణం చేతైనా నా భార్యకి నేను దూరం కాకుండా చూడు. నమామి మీద న జిహేళ ఏష శివ సఖిభ్య ఉత మఖ్యమాసీత్. ఏష నా భార్య ఉంది చూచావా, ఈ జూదం కారణం చేత మా నమిషేధ, నా మీద కోపగించడానికి వీల్లేదు. జూదగాళ్ళ భార్యంతా దగ్గరనే ప్రతిదానికి కోపడుతుంటారు. అప్పుడు జూదం పేకాట ఇవన్నీ అలాంటివే. అది కితవం జూదరినని చెప్పి నా జిహేళ జూదరి భార్యని చెప్పి నా మాట రాగానే సిగ్గుపడకూడదు దయచేసి. అలా ఉండాలి. సఖిభ్య ఉతమఖ్యం శివ ఆసీత్. నాకు క్షేమం కావాలి, నా స్నేహితులకి క్షేమం కావాలి. అల్లా నన్ను అనుగ్రహించు. ఓ పాచికలారా, అక్షస్య అహం ఏకపరస్య హేతో అనువ్రతాం అపజాయాం అరోధత్. నేను ఆడిన పాచికల వల్ల ఏం జరుగుతుందో తెలుసునా, అనువ్రతాం జాయాం, నాకు అనుకూలమైన భార్యని సైతము ఏకపరస్య అక్షస్య హేత అహం అరోధం. పాచికల కారణం చేతనే ఆమెకు దూరం అయ్యే పరిస్థితి, పరిత్యజించే పరిస్థితి, ఆమెను ఎవళ్ళెవళ్ళో దుర్మార్గం మాట్లాడుతుంటే ఏమీ అనలేని పరిస్థితి నాకు రాకూడదు. ధర్మరాజు ఇదే చేశాడు, నలుడు ఇదే చేశాడు, అలాగే జరిగింది. ద్వేష్టి శశ్రు, అలాంటి వాడిని అత్త ద్వేషిస్తుంది. అత్త అంటే అమ్మాయి అత్తగారా, మనవాడు అత్తగారా, ఇద్దరు కూడా ద్వేషిస్తారు. అపజాయ రుణద్ధి, భార్య మొహం కూడా చూడదు. ననాధిత విందతే మర్జితారం, బతిమలాడినా కూడా బాకీ తీర్చుకోవడానికి, ధనం ఇవ్వడానికి, సంపాదిద్దామంటే ఎవడి కూడా అప్పు కూడా ఇవ్వడు ఆ జూదరికి. అంతేకాదు చివరికి ఎలా ఉంటుందో తెలుసురా, ముసలివాడి గుర్రం ఉంటుంది, ముసలిదైన గుర్రము, దానికి భోగాలు దొరకవు, చంపేస్తారు. ఇది హార్సెస్ రేసెస్లో మీకు వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. అది ఉన్నంతకాలము కూడా బ్రహ్మాండంగా తిండి పెడతారు. బకెట్ హార్లిక్స్ ఇలాంటివన్నీ తాగిస్తారు. అది పని చేయట్లేదు అనుకోండి, పందాలకు పని కాదు, షూట్ ఎట్సెట్ చంపేస్తాడు దాన్ని శుభ్రంగాను. లేదా తిండి ఎవడు పెడతాడు, రోడ్డు మీద వస్తే పిచ్చెక్కిపోతుంది గుర్రానికి. నా బతుకు అలాగే అవుతుంది. అన్యే జాయాం పరిమృశంతి అస్య యస్య అగ్రతత్ వేదనే వాచి అక్ష. మంచి బలము కలిగిన అక్షములారా, మీరందరూ కూడా ఇలా ఉంటే పిత మాత భ్రాతర ఏనమాహు న జానీమః నయత బద్ధం ఏతం. ఇతడు వచ్చి అన్యే జాయాం పరిమృశ్యంతి, ఎవడైతే జూదవాడతాడో డబ్బులు పెట్టి వాడి భార్యని పరాయివాడు ముట్టుకుని లాక్కొస్తాడు. పిత మాత భ్రాతర ఏనమాహు న జానీమః, తల్లి తండ్రి స్నేహితులు సోదరులు, వీడెవడో మాకు తెలియదండి అంటే అలా వదిలేస్తారు వీళ్ళని. నయత బద్ధహేతం, ఇలాంటి వాడు మాకెందుకు ఏపాని అంటే వాళ్ళు. ధర్మరాజు కూడా
దాదాపు అలాంటి పరిస్థితి రాబోయింది. కానీ పాండవులు మంచివాళ్ళు, ధర్మరాజు చేసిన పనికి ప్రతి దానికి తలదించారు వాళ్ళు. అదృష్టం. అక్షరాలు చాలా బలమైనవిట. ఎలాగో చెప్పారు, నీచా వర్తంతి ఉపస్ఫురంతి ఉపరిస్ఫురంతి. కింది స్థానంలో ఉండి ఉండి ఓడిన వాడికి, జయించిన వాళ్ళకి పై స్థానంలో ఉంటాయి. అదే నెంబరు 2, 3, 8 పడుతుంది. పడ్డప్పుడు ఓడిపోయిన వాడికేమో కిందకు ఉన్నట్టుంటుంది, జయించిన వాడికి పైకి ఉంటుంది. అంతేకాదు హస్తాసు హస్తవంతం సహంతి. వాడికి చేతులు ఉన్నాయా? లేవు కదా. చేతులు వీళ్ళకున్నాయి. చేతులు లేని అవి అక్షంలో చేతులున్నవాడి చేతులు అని చెప్పడి యువతల వాడి చేతులు నరికేస్తాయి. ఇది వాటి గొప్పతనం. దివ్య అంగారాహ. అంతవరకు మెరుపు ఉంటుంది. మెరుపులో నిప్పేడో తెలియదు, అది కింద కట్టె మీద పడితే తెలుస్తుంది. ఇది కూడా అంతే, మెరుపు తీగల్లో ఉండే నిప్పులాగా దహించి వేస్తుంది. ఈరిని న్యుక్త సీత సంత. ఇవి బల్ల మీద మాత్రం చల్లగా ఉంటాయి, అలాగ దొల్లిపోయి అలా ఉంటాయి. కానీ హృదయం నిర్దహంతి. బల్ల మీద చల్లగా దొల్లినా కూడా మా గుండెలు చీల్చివేస్తాయి. అంటే ఇంకా భయంకరమైన వర్ణనతోటి దాదాపుగా 14 శ్లోకాలు చెప్పారు. అలాగే ధర్మరాజు ప్రార్థన చేశాడు. మరి ఇది వేదమంత్రాల్లో ఉన్నది చూసారా ఎవరైనాను? పాచికలు ఆడొద్దని చెప్పాలంటే ఎక్కడే కోర్టు కేసులు అని చెప్పక్కలా ఉన్నాయి. ఇది అంచేత వేదాలను దూషించకండి. వేదములో ఉన్నాయి, చెప్పగలరు. వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు వ్యాఖ్యానం చదువుకోలేదు, గురువు దగ్గర సేవించలేదు, మంత్రాలు మాత్రమే. తప్పు కాదది, అంతే. అక్షరగ్రహణం చేశారు. ఇప్పుడు చాలామంది స్తోత్రాలు చదువుతుంటారు, లలితా శాస్త్రం, విశ్వాసం. ఎంతమందికి వాటి అర్థాలు తెలుసండి? చాలా ఆలోచించండి ఒక్కసారి. ఆబాల గోప విదిత ఉంది. ఆబాల గోపాలలో ఎప్పుడుంది? భాగవతంలో కదండి. కృష్ణుడికి నుంచి వచ్చిందా అంటే కృష్ణుడి తర్వాత వచ్చారా అమ్మవారు? అంతకుముందుందా? అలాగే గజేంద్ర మోక్షంలో కూడా వైకుంఠమన గలుగువారు ఆబాల గోపాలమున. అక్కడ గోపాలు ఎందుకుంటారండి పల్లెక? ఏమిటా వర్ణన? కాదు. ఆ 2 మాటలకి ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు ఎవరు చెప్పట్లేదండి అని మాత్రం దూషించవద్దు, ద్వేషించవద్దు. పురాణ గ్రంథాన్ని దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో కొంతమంది మహారచయిత్రులు, ఇంకా వాళ్ళెవళ్ళు రిపోర్టర్లు, వీళ్ళంతా కూడా రాముణ్ణి వెంకటేశ్వర వేళాకోళం చేస్తే దిక్కుమాలిన మరణాన్ని పొందారు వాళ్ళు. గమనించండి. అలాగే మహారచయిత్రి తిట్టిపోసింది రామాయణం ఇలాంటి వాటినండి. చివరికి ఆవిడ ఏ దశలో వెళ్ళిందండి? ఆలోచించండి. అందుకనే విశ్వనాథ్ వారు నవ్వారు. రామాయణం నమ్మితే అమ్మినా కానీ డబ్బు వస్తుంటే నవ్వావు కదమ్మా, మరి నీ రచనలకు డబ్బులు వచ్చాయి కదా అన్నారు ఆయన. ఒకటే మాట. అంచేత దయచేసి సాంప్రదాయంలోని వాటిని ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయండి, అంతే తప్ప అబద్ధం అని మాత్రం అనకండి. మరి బైబిల్లో ఎవడైనా అబద్ధం అంటాడు క్రిస్టియను? అలాగే ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో ఇది మాకు తెలియదు నిజం చెప్పేది వాడు అంటాడు, మనకే వచ్చింది పోయే కాలం. వాళ్ళకి ఒక్కటి గ్రంథం ఉంది కనుక అవే పెట్టు తిరుగుతారు. దాంట్లో తెలియని కొన్ని ఉంటాయి, నోరు మూసు వింటారు తప్పంతే. కానీ మనకేమిటి? ఇన్ని గ్రంథాలు, ఇన్ని పురాణాలు కనుక అతి తెలివితేటలు. ఎంతసేపు పొరిగింటి పుల్లకూర రుచి. ఇంగ్లీష్ వాడు చెప్తే హాలోవెన్స్ డే అని చెప్పి పిశాచార పండగ. మహాలయ పక్షాన్ని మనవాడు చెప్తాడు. ఉంటారా ఎడిపోతారా ఎడిపోయిన వాడికి ఎందుకు పెట్టాలి దద్రాలు? ఇది మన జాతి. నమస్కారం, క్షమించాలి. తర్వాత భాగంలో నగుల సహదేవుల ప్రవేశం గురించి మాట్లాడుకుందాం. స్వస్తి.